గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో రేంజ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందామండి. ఎంసెట్ ప్రాబ్లమ్స్. ఇది డొమైన్ రేంజ్ అనేది రియల్ నెంబర్ సెట్లో ఉంటుందండి. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్. ఆర్ అనేది డొమైన్, ఆర్ అనేది రేంజ్. ఓకేనా. రేంజ్ చూడండి ఒకసారి. నేను ఏ అనే సెట్ తీసుకున్నాను, దాంట్లో 1 2 3 తీసుకున్నాను నెంబర్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ 1/x అని తీసుకున్నానండి. నేను ఇన్పుట్స్ ఏదైతే ఇస్తున్నానో అది డొమైన్, అవుట్పుట్స్ ఏదైతే వస్తుందో అది రేంజ్ అండి. అవుట్పుట్స్కి మాత్రమే రేంజ్ అవుతుందండి. కోడొమైన్ అనేది అవుట్పుట్ అవ్వదు. ఓకేనా. కోడొమైన్లో ఇంక ఎక్స్ట్రా వాల్యూస్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ డొమైన్లో 1 2 3 అని ఇచ్చాను ఇన్పుట్స్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, 1/x అని ఇచ్చాడండి. 1/xలో నేను ఎఫ్ ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, 1/x ప్లస్లో 1, 1/1 అంటే 1 వచ్చింది. మనకి డొమైన్లో ఇన్పుట్ 1 ఇస్తే రేంజ్లో అవుట్పుట్ ఏమొచ్చిందండి, 1 వచ్చేసింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2, ఇక్కడ 2 ఇచ్చాడండి. డొమైన్లో 2 ఇన్పుట్ ఇచ్చాను. ఇన్పుట్ ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x కదా. 1/x అని అంటే 1/2. 1/2 అనేది అవుట్పుట్ వచ్చిందండి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఇక్కడ 3 అనేది ఇన్పుట్ ఇచ్చానండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో 3 ఇన్పుట్ ఇస్తే ఏమవుతుంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x అండి. 1/x అని అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 1/3. అవుట్పుట్ ఏమొచ్చింది, 1/3 వచ్చిందండి. ఇక్కడ చూడండి అవుట్పుట్స్ వచ్చినాయి రాశాను. 1కి 1 వచ్చిందండి. 2 తీసుకుంటే 1/2 వచ్చింది. 3 తీసుకుంటే 1/3 వచ్చేసింది. ఈ అవుట్పుట్స్ అనేవి ఏమవుతాయనంటే రేంజ్ అవుతుందండి. రేంజ్ తీసుకోవచ్చు, లేదంటే కోడొమైన్ తీసుకోవచ్చు. అన్ని టైంలో కోడొమైన్ అనేది ఈక్వల్ అవ్వదు. ఆన్ టూ కండిషన్స్కి మాత్రమే ఈక్వల్ అవుతుంది. మిగతా కండిషన్లో ఈక్వల్ అవ్వడానికి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1కి 1 అనేది ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అనేది 1 వచ్చింది. 2కి ఏమో 1/2 వచ్చింది. 3కి 1/3 వచ్చిందండి. ఒక కండిషన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనే కండిషన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇదండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇది అనేది వై అవుతుంది. ఇక్కడ ఎక్స్, ఇది ఎక్స్, ఇది వై అని తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ అనేవి వాల్యూస్ 1 2 3 అవుతాయండి. వై అనేది 1 1/2 1/3 అవుతుందండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసుకున్న వాల్యూసే వైలో వచ్చే వాల్యూస్ అవుతాయండి. ఓకేనా. దీంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ టోటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని రేంజ్ అని తీసుకుంటామండి. ఇక్కడ ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వైయే కదా, వై అంటే కూడా రేంజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూస్ మాత్రం డొమైన్ అవుతుందండి. ఒక చిన్న టిప్ అండి, చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. టోటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రేంజ్ అవుతుంది, వై అనేది కూడా రేంజ్ అవుతుంది. ఎందుకంటే వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. నెక్స్ట్ ఈ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ మాత్రం డొమైన్ అవుతాయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ తీసుకున్నానండి. డొమైన్లో 1 2 3 తీసుకున్నానండి. కోడొమైన్లో 1 1/2 1/3 4 అని తీసుకున్నానండి. ఇది కోడొమైన్. రేంజ్ కాదండి. రేంజ్ మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తే మనకి అవుట్పుట్స్ వస్తాయో అది మాత్రమే రేంజ్ అండి. అన్నీ పాసిబుల్ అవ్వకపోవచ్చు ఛాన్సెస్. ఓకేనా. కోడొమైన్లో ఉన్న ఛాన్సెస్ అన్నీ పాసిబుల్, మ్యాపింగ్ అవ్వడానికి అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఇన్పుట్స్ ఏమి ఇచ్చాను, 1 2 3 ఇన్పుట్స్ ఇస్తే నాకు కోడొమైన్లో ఏమున్నాయి చూడండి, 1 1/2 1/3 4 ఉందండి. నేను 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x ఫంక్షన్కి ఏమొచ్చిందండి, 1 వచ్చింది. అంటే 1కి 1 మ్యాప్ అవుతుంది. నెక్స్ట్ 2 ఇన్పుట్ ఇస్తే ఏమొచ్చింది, 1/2 వచ్చింది. 2కి 1/2 మ్యాప్ అవుతుంది. 3 ఇస్తే ఏమొచ్చింది, 1/3 వచ్చింది. ఈ 4 అనేది మ్యాపింగ్లో లేదు. ఏదైతే మ్యాపింగ్ అవుతుందో, ఏదైతే ఇన్పుట్స్ ఇస్తే మనకి అవుట్పుట్స్లో వాల్యూస్ వస్తాయో అవుట్పుట్ వాల్యూస్నే రేంజ్ అంటామండి. మిగతా ఎక్స్ట్రా ఉన్న వాల్యూస్ అన్నీ కోడొమైన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డొమైన్ అంటే ఏమవుతుంది చూడండి, 1 2 3 మనం ఇస్తున్న ఇన్పుట్స్ మొత్తాన్ని డొమైన్ అని తీసుకుంటామండి. కోడొమైన్ అంటే ఏంటి, బి సెట్లో ఉన్న వాల్యూస్ మొత్తం కోడొమైన్ కిందకి వస్తాయండి. 1 1/2 1/3 4. నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటి, మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తే మనకు వచ్చిన వాల్యూస్ ఏవైతే అవుట్పుట్స్ ఉన్నాయో అవి రేంజ్. అంటే 1 1/2 1/3 అనేవి రేంజ్ అవుతాయండి. మిగతావి రేంజ్, ఈ 4 అనేది రేంజ్ అవ్వదు. ఎందుకనంటే మనము ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ రాలేదు, జస్ట్ కోడొమైన్లో ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను రేంజ్కి, కోడొమైన్కి, డొమైన్కి. డొమైన్ అంటేనేమో ఇన్పుట్స్ ఏవైతే ఇస్తున్నామో వాటిని డొమైన్స్ అంటామండి. డొమైన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఏవైతే అవుట్పుట్స్ వస్తున్నాయో అది రేంజ్. కోడొమైన్లో మాత్రం రేంజ్లో వాల్యూస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉండడానికి కనుక ఛాన్స్ ఉందండి.
ఒకవేళ క్వశ్చన్ రేంజ్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీ సైన్ ఎక్స్ ప్లస్ సి లాగా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లోకి ఇచ్చాడు అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదంటే ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ ప్లస్ సి లాగా ఇచ్చిన, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీ సైన్ ఎక్స్ ప్లస్ సి లాగా ఇచ్చిన రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఫార్ములా ఏంటంటే సి మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ లెస్ దాన్ వాల్యూ ఉంటుందండి, ఇది గ్రేటర్ దాన్ వాల్యూ ఉంటుంది. రేంజ్ అనేది మనకి నెంబర్ లైన్లో ఎలా ఉంటుందండి, -∞ టు +∞ ఉంటుంది. ఓకేనా. మనకు వాల్యూస్ ఒకసారి డివిజిబుల్లో వచ్చాయనుకోండి, ఇప్పుడు ఒకవేళ 1/6 ఉంది, 1/4 ఉంది, 1/6 అనేది లెస్ దాన్ వాల్యూ అవుతుంది, అంటే 1/6 ఫ్రంట్కి రాసుకుంటాం, 1/4 అనేది నెక్స్ట్ రాసుకుంటాం. ఓకేనా. రేంజ్ అనేది ఇప్పుడు -∞ టు +∞ మధ్యలోనే ఉంటుంది, ఎందుకంటే నెంబర్ లైన్ కదా, రియల్ నెంబర్ సెట్ కదా. రియల్ నెంబర్ సెట్లో ఏముంటుంది, -∞ టు +∞ నెక్స్ట్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ x/1 + x² అని ఇచ్చాడండి. మనకి ఫార్ములా రేంజ్కి y ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్. నేను ఏం తీసుకుంటున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, x/1 + x² అని ఇచ్చాడు. నేను y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఉన్నది x/1 + x² రాసేసుకుంటున్నాను. ఈ 1 + x² మల్టిప్లై చేస్తున్నాను, ఇంటూ y అవుతుంది, ఈక్వల్ టు x. y ఇంటూ 1 y ఇంటూ x² ఈక్వల్ టు x. ఇదేమవుతుంది y(x²) ఈ -x నీట్స్ +x నీట్స్ తీసుకొచ్చానండి, -x ప్లస్ ఇది xలో వర్డికి ఈక్వేషన్ లాగా వచ్చిందండి, y(x² - x + y = 0. ఇక్కడ చూడండి, మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, 0/1 + 0 అని అంటే 0/something is 0 అంటే పాసిబుల్ అవుతుంది. 1/∞ వస్తే 1/0 వస్తేనే మనకి డొమైన్ అయినా రేంజ్ అయినా పాసిబుల్ అవ్వదండి. 0 వస్తే పాసిబుల్ అవుతుంది అని అంటే ఇక్కడ 0 ఉండడానికి ఛాన్స్ ఉంది. 0 ఉండడానికి ఛాన్స్ ఉంది అని అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 1/1 + 1 అంటే 1/2 ఛాన్స్ పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవ్వాలి. 1/0 లాగా కండిషన్ వస్తే అది డిఫైన్ కాదు. దానికోసం ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే పాసిబుల్ అవుతుంది కాబట్టి నేను b² - 4ac అది డిస్క్రిమినెంట్ తీసుకుంటున్నాను. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. b ఈక్వల్ ఇక్కడ a ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చూడండి, a ఈక్వల్ టు ఏమవుతుంది, ax² అంటే a ఈక్వల్ టు y, bx - 1 c ఈక్వల్ టు y అవుతుంది. దాంట్లో వాల్యూస్ b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. b² అంటే 1² - 4 × y × y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 1 - 4y² అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నేను అంతకుముందే డొమైన్లో చెప్పానండి, ఏదైతే x² కోఫియంట్ కానీ అక్కడేమో మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి x² వచ్చిందండి ఈక్వేషన్. ఇక్కడ మనం కోడొమైన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి y² వస్తుంది. ఇక్కడ y² కోఫిషియంట్ అనేది నెగిటివ్ ఉండొద్దు, పాజిటివ్ ఉండాలి. దానికోసం నేను ఇక్కడ మైనస్ని మల్టిప్లై చేస్తున్నాను, మైనస్ని మల్టిప్లై చేస్తున్నాను. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఈ గ్రేటర్ దెన్ అనేది లెస్ దెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, 4y² - 1 ఇక్కడ ఉన్న y² ప్లస్ అయిందండి, 4y²కి ఇక్కడ 1కి మైనస్ వచ్చింది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంటే లెస్ దెన్ అయింది, ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, నేను 4y² 2 × y² లాగా రాశానండి. 2y² అని అంటే ఏమవుతుంది చూడండి, 2² 4 మళ్ళీ y² సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, 2y² - 1² లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాశాను. ఇది ఎలా ఉంది, a² - b² ఫామ్లో ఉందండి. a² - b² అంటే ఫామ్లో ఏంటి, a + b × a - b అంటే 2y + 1 × 2y - 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీంట్లో నుంచి నేను 2ని బయటికి కామన్ తీస్తున్నానండి. 2 బయటికి కామన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ 2y + 1 ఉందండి. నేను 2ని బయటికి కామన్ తీయాలి అనుకుంటున్నాను. 2ని బయటికి కామన్ తీయాలంటే ఇక్కడ 2 లేదు కదా, నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే 2/2 అని రాసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, బయటికి కామన్ తీయండి, ఏమవుతుంది, y + 1/2 వస్తుంది. అదే కదా రాశాను, 2ని బయటికి కామన్ తీస్తే y + 1/2 వచ్చింది. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదేముంది, 2y - 1 ఉందండి. నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఒక 2 బయటికి కామన్ తీయాలి కాబట్టి 2yని ఇట్లానే రాసుకొని ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, బయటికి కామన్ తీయండి, y - 1/2 అదే కదా రాశాను. 2ని బయటికి కామన్ తీస్తే y - 1/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చిందండి. ఇక్కడ ఉన్న 2 ఇక్కడ ఉన్న 2 ఇక్కడ 0 ఉంది కదా, అటు సైడ్ వెళ్ళిపోతే 0 అయిపోతుందండి. ఇక్కడ y ఒక మైనస్ని బయటికి కామన్ తీసాను, ఇంకా -1/2 ఉంటుంది.
ఇక్కడ y మైనస్ 1/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉందండి ఫార్ములా? x మైనస్ a ఇంటూ ఎక్స్ మైనస్ b ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే లెస్ దాన్, మనకి లెస్ దాన్ ఉంటే ఏం రావాలండి? లెస్లో రావాలి ఆన్సర్. ఆల్రెడీ డొమైన్లో చెప్పాను, ఒకసారి చూసుకోండి. లెస్ దాన్ ఉంటే లెస్లలో రావాలి. లెస్ అని అంటే a కామా b రావాలి. a కామా b వచ్చేసింది, a కామా b. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందా? ఓన్లీ లెస్ దెన్ ఉందా? లెస్ దెన్ ఉంటేనేమో ఓపెన్ ఇంటర్వెల్, ఈక్వల్ టు ఉంటేనేమో ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్పాను. ఇంక్లూడ్ అయి ఉంటుంది అని అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్. క్లోజ్డ్ ఇంటర్వెల్ కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముందండి? -1/2. b ప్లేస్లో ఏముంది? 1/2. రేంజ్ అనేది ఏమవుతుంది? -1/2 1/2 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రేంజ్ ఆఫ్ x/2 - 3x. మనకి f(x) ఇచ్చాడు. f(x) ఈక్వల్ ఏమి ఇచ్చాడు? x/2 - 3x అని ఇచ్చాడు. y ఈక్వల్ ఏంటండి? f(x) రేంజ్ అంటే y ఈక్వల్ టు f(x) అంటే ఏంటి? x/2 - 3x. ఈ 2 - 3xని ఇటు సైడ్ మల్టిప్లై చేయండి. 2y - 3xy ఈక్వల్ టు x అవుతుంది. దీంట్లో నుంచి yని ఇక్కడే ఉంచండి, 2yని ఇక్కడే ఉంచండి. నెక్స్ట్ ఇక్కడున్న 3xy ఉంది కదా, ఈ 3xyని అటు సైడ్ తీసుకెళ్ళండి. ఎందుకంటే x అనేది మనకి బయటికి కామన్ వచ్చేసేయాలి. ఎక్స్లలో రావాలి ఈక్వేషన్. ఎక్స్లలో రావాలి అని అంటే ఈ 3xyని అటు సైడ్ తీసుకెళ్ళామనుకోండి, ప్లస్ 3xy అవుతుంది. ఇది ప్లస్ x అవుతుంది. రెండిట్లో నుంచి xని బయటికి కామన్ తీయండి. 1 + 3y ఈక్వల్ టు 2y. x ఈక్వల్ టు 2y/1 + 3y. అవుట్పుట్ అనేది వైలల్లో వచ్చిందండి. వైలల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా ఇంతకుముందు క్వశ్చన్లో కూడా. ఇది అవుట్పుట్ అనేది వైలల్లో వచ్చింది. 2y/1 + 3y అంటే ఇది అవుట్పుట్ కాబట్టి ఇది ఏమవుతుంది? రేంజ్ అవుతుంది. రేంజ్కి ఇప్పుడు చూడండి 1/f(x) లా ఉంది. 1/f(x) అని అంటే ఫార్ములా ఏంటండి? f(x) అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఆల్రెడీ నేను డొమైన్లో ఈ ప్రాబ్లమ్స్ చేశాను, ఒకసారి చూడండి కావాలంటే. 1/f(x) ప్లేస్లో ఏముంది? 1/f(x) అంటే 1 + 3y ఉందండి. 1 + 3y అని అంటే నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. 1 + 3y నాట్ ఈక్వల్ టు 0. 3y ఏమవుతుంది? +1 ఉంది, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? -1 అవుతుంది. y ఇక్కడ మల్టిపుల్లో ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? డివిజిబుల్ అవుతుంది. y అనేది నాట్ ఈక్వల్ టు -1/3. రేంజ్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను? f ఫ్రమ్ r టు r. రేంజ్ అయినా డొమైన్ అయినా ఏమవుతుందని చెప్పాను? రియల్ నెంబర్ సెట్ అవుతుందన్న. టోటల్ రియల్ నెంబర్ సెట్లో -1/3 అనేది లేదు అనే కండిషన్ వచ్చింది. అంటే టోటల్ రియల్ నెంబర్ సెట్లో నుంచి -1/3ని నేను సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ రేంజ్ ఆఫ్ sin 3x + cos 3x ఇచ్చాడు. దీనికి ఫంక్షన్ నేను ఏమనుకుంటున్నాను? ఈ ఫంక్షన్ ఏ ఫామ్లో ఉంది? f(x) ఈక్వల్ టు a sin θ + b cos θ + c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉందండి. దీంట్లోంచి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 1, బి ఈక్వల్ టు 1, సి ప్లేస్లో లేదు కాబట్టి 0 తీసుకున్నాను. నేను రేంజ్కి ఫామ్లో ఆల్రెడీ చెప్పాను. c - √a² + b², c + √a² + b². c అంటే 0, -√a² అంటే 1² + b² అంటే 1². నెక్స్ట్ 0 + a² అంటే 1² b² అంటే 1². 0 - √1 + 1, 0 + √1 + 1, -√2 + √2 వచ్చేసిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రేంజ్ ఆఫ్ 1/5 - sin 2x. నేను ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నానండి f(x) అనేది. ఎందుకంటే ఇది a cos x + b sin x + c ఫామ్లో ఉంది. వచ్చిన తర్వాత నేను 1/, చేస్తాను. 1/, చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి a cos x + b sin x + c ఈక్వల్ టు f(x) ఫామ్లో ఉందని ఈ కండిషన్ ఒక్క కండిషన్నే తీసుకున్నాను. నేను డినామినేటర్లో ఉన్న కండిషన్ మాత్రమే తీసుకొని ఫస్ట్ రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏమవుతుంది చూడండి? రేంజ్ అని అంటే c - √a² + b², c + √a² + b². ఇక్కడ c ఈక్వల్ టు ఏముందండి? 5, b ఈక్వల్ టు ఏముంది? -1, a ఈక్వల్ టు ఏముంది? 0. ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 5 మైనస్ ఇదేంటి? a cos x, ఇక్కడ cos x టర్మ్ లేదు, దానికోసం a ఈక్వల్ టు 0. b sin x, b ప్లేస్లో ఏముంది? -sin 2x ఉంది. b అంటే -1. c ప్లేస్లో ఏముంది? 5 ఉంది. 5 మైనస్ √a అంటే 0, b అంటే -1 హోల్ స్క్వేర్. 5 + √a అంటే 0, b అంటే -1 హోల్ స్క్వేర్. 5 మైనస్ √1, 5 + √1. 5 - 1 అంటే 4, 5 + 1 అంటే 6. కానీ మనకు గివెన్ ఫంక్షన్ ఎలా ఇచ్చాడు? 1/5 - 2x అని ఇచ్చాడు. అంటే డివిజిబుల్లో ఇచ్చాడు. డివిజిబుల్ రాసుకుంటే ఏమవుతుంది? నేను ఆల్రెడీ ఇంతకుముందు రేంజ్ చెప్పేటప్పుడు చెప్పాను, మనకి లెస్ దాన్ వాల్యూ అనేది ఫస్ట్ రావాలి, గ్రేటర్ దాన్ వాల్యూ అనేది నెక్స్ట్ రావాలి. దానికోసం ఇక్కడ ఇదేమవుతుంది? 1/4, 1/6 అవుతుంది. 1/6 అనేది లెస్ వాల్యూని ఫస్ట్ రాయాలి, తర్వాత గ్రేటర్ వాల్యూని రాయాలి. దానికోసం నేను 1/6ని ఫస్ట్ రాశాను, 1/4ని నెక్స్ట్ రాశానండి. నెక్స్ట్
ఇంకొక ప్రాబ్లం చూడండి, రేంజ్ ఆఫ్ అండ్ రూట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. రూట్ ఆఫ్ x-5 ఇస్తాడు, x-4 ఇస్తాడు, x-9 ఇస్తాడు. ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఒక ప్రాబ్లం వస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయండి. రూట్ ఆఫ్ x-5 ఫస్ట్ దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయండి. డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, రూట్ ఆఫ్ f(x) ఉంటే ఫార్ములా ఏంటండి, f(x) అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. f(x) ప్లేస్లో ఏముంది, x-5 ఉంది. x-5 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. x అనేది -5 వెళ్ళింది అనుకోండి, +5 అవుతుంది. x అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 కంటే ఎక్కువ వాల్యూస్ ఉంటాయండి నెంబర్ లైన్లో. ఓకేనా, 5 అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది, ఎందుకంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, 5 to ∞ వాల్యూస్ ఉంటాయి. నేను ఇచ్చిన ఈ 5 వాల్యూనే తీసుకెళ్ళి ఇదేంటి డొమైన్ వచ్చింది. డొమైన్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ వచ్చాయండి. ఇది 5, 6, 7 అప్ టు ∞ వరకు ఇందులో ఉన్న డొమైన్ వాల్యూస్ వచ్చాయి. ఇది కోడొమైన్ రేంజ్ కావాలి మనకి. ఇదేంటి డొమైన్ వాల్యూస్ వచ్చాయి. మనకు కావాల్సింది రేంజ్. రేంజ్ అని అంటే ఈ డొమైన్లో ఉన్న వాల్యూస్ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, f(x)లో సబ్స్టిట్యూట్ చేయాలి. f(x) అంటే ఏంటి, రూట్ ఆఫ్ x-5. లాస్ట్ వాల్యూ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఎలాగో ఇది కూడా లాస్ట్కి ఇన్ఫినిటీనే వస్తుంది. ఓన్లీ ఫస్ట్ వాల్యూ ఒక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఫస్ట్ వాల్యూ ఏది వచ్చిందో చూసుకుంటే సేమ్ వాల్యూ అక్కడ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయండి. ఎందుకంటే ఇన్ఫినిటీ వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఇన్ఫినిటీనే అవుతుంది, ఎందుకంటే ఇన్ఫినిటీ -5 అని అంటే ఇన్ఫినిటీనే అవుతుంది. సో లాస్ట్ వాల్యూ అనేది ఇన్ఫినిటీ వచ్చేసింది. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే f(x)లో అని అంటే అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అనేది కావాలి. ఇక్కడ మనం ఇన్పుట్స్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము, డొమైన్లో ఉన్న వాల్యూస్. డొమైన్ ఏమొచ్చింది, 5 వచ్చింది, అప్ టు ఇన్ఫినిటీ వచ్చింది. 5 to ∞ వాల్యూస్ రాశాను. ఇంకా నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. 5 వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ రూట్ ఆఫ్ x ప్లేస్లో 5 - 5 అంటే రూట్ 0 అని అంటే 0 అంటే ఫస్ట్ ప్లేస్లో 0 వచ్చిందండి. అంటే 0, 1, 2 అప్ టు ఉండడానికి ఛాన్స్ ఉంది, అప్ టు ఇన్ఫినిటీ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏ వాల్యూస్ అయినా రావచ్చండి అవుట్పుట్లో. ఇంకా అప్ టు 0 to అప్ టు ఇన్ఫినిటీ వస్తాయి. అంటే 0 వాల్యూ ఇంక్లూడ్ అయ్యింది. ఇక్కడ చూడండి 5 అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి 0 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఇంక్లూడ్ అవుతుంది అని అంటే క్లోజ్డ్ బ్రాకెట్, ఇంక్లూడ్ అవ్వట్లేదు అని అంటే ఓపెన్ బ్రాకెట్. సో రేంజ్ అనేది ఏమవుతుంది, 0 to ∞ అవుతుందండి. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ అండ్ రూట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x - x అండి. ఇక్కడ చూడండి డొమైన్ ఫైండ్ అవుట్ చేయండి. రూట్ ఆఫ్ f(x)కి f(x) అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. f(x) ప్లేస్లో ఏముందండి, mod x - x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. mod x అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. mod x అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అయింది అనుకోండి, ఒక కండిషన్ mod x ఈక్వల్ టు x కావాలంటే x అనేది గ్రేటర్ దాన్ 0 కావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. ఒకవేళ mod x అనేది -x అయింది అనుకోండి, x లెస్ దాన్ 0 అవుతుంది. ఇవి 2 కండిషన్ అన్ని మాడ్యులస్లో వస్తాయండి. అవి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంటే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ x అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకున్నాం అనుకోండి, mod x ఏమవుతుంది, x అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకుంటే mod x అనేది x అవుతుంది. నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. మనకేంటి ఇక్కడ చూడండి డొమైన్, మనకేమొచ్చింది డొమైన్ మాడ్యులస్ x వచ్చింది. ఒకసారి mod x అనేది x లాగా తీసుకోవాలి, ఒకసారి mod x అనేది -x లాగా తీసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి, అవుట్పుట్స్ రేంజ్ కావాలి. రేంజ్ కావాలంటే ఏం చేస్తాము, ఈ ఇన్పుట్స్ని తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, f(x)లో సబ్స్టిట్యూట్ చేయాలి. f(x) అంటే ఏంటి మనకి, అండర్ రూట్ ఆఫ్ mod x - x కదా, mod x - x, mod x - xలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను mod x ఈక్వల్ టు x సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. x - x అంటే 0 వచ్చేసింది. నెక్స్ట్ x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. mod x ప్లేస్లో -x -2x ఇవి రెండు గ్రేటర్ దాన్ 0 ఉన్నాయి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది కదా, దానికోసం 0 అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. 0 to ∞ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.